హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను మీ జనని. ఒకప్పుడు ఏ సినిమా అయినా 100 కోట్లు కలెక్ట్ చేసే గొప్పగా ఉండేది. ఇప్పుడు హీరోల పారితోషికమే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక పెద్ద సినిమాకి అయ్యే బడ్జెట్టే హీరోకి రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో టాప్ రెమ్యునరేషన్స్ అందుకుంటున్న హీరోలు అంటే ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు? వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత? లెట్స్ వాచ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించి దేశ విదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసి సక్సెస్ సాధించడంతో ఎవరికీ అందనంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ బడా మేకర్స్ సైతం ప్రభాస్ తో సినిమా చేయడం కోసం పోటీ పడ్డారంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తన క్రేజ్ కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. 3 ఏళ్ల క్రితమే 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు 200 నుంచి 220 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు సమాచారం. ఇక పుష్ప 2 చిత్రాలతో ఊహించినంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా నార్త్ లో అల్లు అర్జున్ కు బాగా మాస్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు అట్లీతో చేసే సినిమా కోసం 200 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ లో 15% షేర్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్, బన్నీ తర్వాత భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో ఎవరంటే విజయ్ పేరు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ చివరి సినిమాగా జననాయగన్లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మరి భవిష్యత్తులో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో మరింత మంది తెలుగు స్టార్స్ చేరుతారేమో చూడాలి.